హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులు 3 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సోమవారం ఆసుపత్రి ఆవరణంలో నిరసన చేపట్టారు. జీజీహెచ్లోనే దాదాపు 180 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమకు 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శానిటేషన్ వర్కర్స్తో పాటు ఇతర సిబ్బంది కూడా వేతనాల బకాయిలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తక్షణమే పెండింగు జీతాలను చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తమను ఆబ్కాసులో విలీనం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. ఈ విషయంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు స్పందిస్తూ కార్మికులకు ఈ నెల 20 లోపు జీతాలు చెల్లిస్తామని ముందుగా హామీ ఇచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగినట్లు తెలిపారు. కాంట్రాక్టర్కు బిల్లులు విడుదల కావడంలో ఆలస్యం కారణమని పేర్కొన్నారు. తప్పకుండా కాంట్రాక్టరు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీతాలు ఇవ్వకపోతే కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కాంట్రాక్టర్కు లేదని, ఆసుపత్రి యాజమాన్యం తరపున ఎటువంటి ఇబ్బందులు కలగబోవని భరోసా ఇచ్చారు.